హరి గ్రామ అభివృద్ధి విషయానికి వస్తే సో ఇప్పుడు మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కొంతమంది ఇండిపెండెంట్లు ఉన్నారు. ఇగో వైస్ ఎంపీపీ గారు కూడా ఇక్కడే ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు వైస్ ఎంపీపీ గారు మా దగ్గర. మీరు ఓడిపోవడానికి కారణమైంది? ఇప్పుడు మాకు మేము చేసిన చాలా ఉన్నది కానీ చెప్పుకోలేకపోయినాం. మా ప్రభుత్వం చేసిన పథకాలన్నీ పావుల పనికి బారాన ప్రచారం చేసుకుని చెప్పుకోలేకపోవడం చేయలేదు. మేము చెప్పుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు రైతు బంధు ఉన్నది, రైతు బంధు డైరెక్ట్ రైతుకే వెళ్ళిపోయింది. అక్కడ మా పార్టీ కార్యకర్తలు కానీ మేము ఎక్కడ ప్రచారం చేయలేదు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఫామ్ తీసుకొని కార్యకర్తలే పోయి పంచుతా ఉన్నారు. అది వాళ్ళు చెప్పుకుంటున్నారు, మేము చెప్పుకోలేదు. ఒక రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డైరెక్ట్ రైతుల ఖాతాలో పడ్డాయి. అర్థం బతుకున్నోళ్ళు చనిపోయారని రైతు బీమా పైసలు కొట్టేసిన టీఆర్ఎస్ నాయకులు కొట్టేయరు. ఇక్కడ ఏంటంటే ఇక మీరు రాస్తుంటారు, రాసడానికి కాదు హరి నేనేమంటున్నా, ఏ స్కీమ్ లో అవినీతి జరగలేదు చెప్పు. ఏ స్కీమ్ లో జరగవచ్చు, జరగలేదని నేను అనట్లేదు. కానీ ఇప్పుడు ఏంది, మనకు గొర్రెల పథకం ఒకటి ఉన్నది. ఆ పథకం ద్వారా లబ్ధి పొందింది మన వాళ్ళే. కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళినాక మధ్యలో దళారులు ఉంటారు. ఆ దళారులతో వాళ్ళు ఏం జరిగింది అనేది గొర్రెలకు సంబంధించి ఈ ఊర్లో ఎన్ని గొర్రెల యూనిట్లు ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ గా? ఎన్ని కేసీఆర్ ఇచ్చిన గొర్రెలు ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ విడత వచ్చినాయి, సెకండ్ విడత డీడీలు కట్టిరు. 94 యూనిట్లల్లా 42 వచ్చినాయి, 42 వచ్చినాయి. ఇప్పుడు ఆ 49 అనుకో, 50 అనుకో, ఉన్నాయా ఇప్పుడు గొర్రెలు? ఎక్కడే అప్పుడే అమ్మకు దగ్గర ఉన్నాయి, అక్కడనే పోయినాయి. ఇక్కడ అంటే యూనిట్లు కూడా అవి నిజంగా 21 గొర్రెలతో కోటీశ్వర్లు అవుతారని చెప్పడం కూడా, లేకపోతే ఇక్కడ అదివరకు వీళ్ళకి లేవా, వీళ్ళ పెద్ద కురుమోళ్ళు వాళ్ళకి ఎన్ని గొర్రెలు ఉంటుండే? 100-200 గొర్రెలు ఉంటుండే, వాళ్ళు కాలేకపోయారు. నేనేమంటున్నా, మీరు పెట్టిన స్కీములు ఫెయిల్ కావడము ఒకటైతే, ఫెయిల్ కావడం అంటే సరే దాంట్లో దళార్ల దందా ఎక్కువ అయిపోయింది. ఆ ఎక్కువ అయిపోవడం వల్ల ఒకటి దెబ్బతిన్నట్టు అనిపిస్తూ ఉంది. రెండోది ఏంటంటే, ఒక కేసీఆర్ పరిపాలన విధానం పైన కొద్దిగా టీఆర్ఎస్ పార్టీ క్యాడరే కొంత నైరాశ్యంలో ఉన్నట్టు అనిపించింది. అది కొంతవరకు వాస్తవమే కదా. కార్యకర్తలకు ఇలా ప్రాధాన్యత తక్కువ ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఏమో కార్యకర్తలను చూస్తా ఉన్నారు. మా దగ్గర మా కార్యకర్తలకు సంబంధం లేకుండే, ఏమున్నా మీ సేవకి వెళ్ళిపోవాలి. మీ సేవనే పనిచేసింది. ఆ మీ సేవ వల్ల ఇప్పుడు దళిత బంధు, రైతు బంధు, దళిత మీళ్ళ సుట్టేది కూడా కాగితాలు పట్టుకొని ఎవరి దగ్గర మేము పైరోగులే చేయలేదు ఇంతవరకు టీఆర్ఎస్ కార్యకర్తలుగా. ఎక్కడ మన అసలు పోనీ మీకన్నా ఏమైనా పని అయిందా? ఏం కాలేదు. టీఆర్ఎస్ పార్టీ పరిపాలన మీకన్నా ఏమైనా పని అయిందా? పని ఏముంది, ఇప్పుడు అంతా కంప్యూటరే కదా. మాకు ఎట్లా అయిందో వాళ్ళకి అట్లే అయింది. కాదు, సొంతంగా ఏం పనులు మేము సొంత పనులే చేసుకోలేదు. అసలు ఉన్నది అంతా డైరెక్టే కదా. మేము ఎందుకు చేసుకో చెప్పండి ఎంపీ గారు, ఏం చేసిరు చెప్పండి. మీ ఇప్పుడు 3-4 ఏళ్ల కాలంలో మీరు చేసింది ఏం చెప్పు. చేసింది ఏముందంటే, మేము రైతులకు కానీ ప్రతి దానికి ఏదైనా నీళ్లు కానీ నిధులు కానీ అన్ని రకాలుగా మేము లబ్ధి చేర్చినాం రైతులకు కానీ ప్రతి ఒక్కరికి. కాకపోతే ఏంటంటే, అది ఆన్లైన్ సిస్టమ్ పెట్టే వరకల్లా మేము చేసే సహకారం వాళ్ళకు అర్థం కాక చాలా వెనకబడిపోయినాం. జనానికి అర్థం కానంత అభివృద్ధి చేసిరు మీరు. అంటే రైతు బంధు కానీ రైతు బీమా కానీ, సరే ఇంతకుముందుకు టీఆర్ఎస్ ఉన్న వాళ్ళు కాంగ్రెస్లో పోవచ్చు, కాంగ్రెస్ టీఆర్ఎస్ రకరకాలుగా చెప్తుంటాం. ఏది చేసినా కానీ రాజశేఖర్ రెడ్డి చేసిన ముఖ్యమంత్రి ఒక్కసారి చాలా మంది లబ్ధి పొందిరు. రుణమాఫీ అన్నారు, ఇప్పటివరకు రుణమాఫీ లేదు. 9 తారీఖు రుణమాఫీ చేస్తామని ఇంతవరకు లేదు. అయితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేసే బాధ్యత నాదన్నాడు. 100 రోజుల సమయం ఇవ్వాల్సింది మినిమం మనం. అదే దాని గురించి కూడా మేము ఏమంటున్నామంటే, ఎవరు చేసినా కానీ ప్రజలు లబ్ధి పొందేలా చూడాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు తెలంగాణలో ఖజానా లేకుండా మొత్తం ఫుట్బాల్ బుడ్డి తేలింది. ఏడ ఒక్క రూపాయి లేకుండా ఆఖరికి వైన్సులు కూడా 2 నెలల ముందు టెండర్లు వేసుకొని పైసలు ఎత్తుకొని పోయారు. ఇంకా ఏమున్నదని ప్రభుత్వం వస్తే మేమేం చేద్దాము మరి? అప్పు తెద్దుమా మరి? ఇంకా అందాలు చూపిద్దామా? మేము కూడా రైతు బంధు అయితే ఆపకపోదుము, రైతు బీమా ఆపకపోదుము, రుణమాఫీ కూడా చేసేద్దాము. ఆడికి 75% చేసినాం. ఇంకొక 25% మీరే కంప్లీట్ చేసి కాంగ్రెస్ వాళ్ళు ఇంకా ఆపాలని అవును, ముందు చేసిరు, ఆపినాం. మాకు కూడా రాలేదు, ఇంతవరకు మాకు రాలేదు. కాదు రుణం. ఇప్పుడు రైతు బంధు పైసలు రెడీగా ఉన్నాయని చెప్పిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం పైసలు ఎటుపోయినట్టు? పైసలు ఇప్పుడు మీ వార్తా పేపర్లో రాసిరు 7,000 కోట్లు ఏదో ఒక మంత్రి గారు తీసుకుపోయారని మాకు ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మేము చెప్పుకుంటాం. 7,000 కోట్లు ఏ మంత్రి ఎత్తుకపోలే. అది కేసీఆర్ దగ్గర ఉన్న 7,000 కోట్ల మూట ఉత్తదే. అది ఇస్తే ఏముండయి, మూటలు చూపించి పని చేసిండు కథ.